హాయ్ అండి. వెల్కమ్ టు ఫుడ్ అండ్ లివింగ్. పొట్లకాయ కూరలో ఈ ఒక్క పొడి వేస్తే కూర టేస్ట్ అయితే చాలా బావుంటుందండి. మరి ఆ కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక ప్యాన్‌లో ఒక 2 స్పూన్లు వేరుశెనగ గుళ్ళు వేసుకొని అది లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఇప్పుడు అదే పాన్‌లో ఒక 2 స్పూన్లు నువ్వులు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై అయిన తర్వాత కంప్లీట్‌గా కూల్ అవ్వాలి. నెక్స్ట్ ఇప్పుడు ఒక బాండీలో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులోనే వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే చిటికెడు పసుపు కూడా వేసుకొని అంతా ఒకసారి ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కరివేపాకు వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 2 పచ్చిమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ కంప్లీట్‌గా వేగిన తర్వాత ఇప్పుడు ఒక పొట్లకాయ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు పైన ఒక మూత పెట్టి ఆవిరికి ఉడకనివ్వాలి. కర్రీ ఉడికేలోపు ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశెనగ గుళ్ళు, నువ్వులు అలాగే ఒక స్పూన్ పుట్నాల పప్పు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడి వేయడం వల్ల పొట్లకాయ కూర టేస్ట్ అనేది చాలా బావుంటుందండి. పొట్లకాయ కూరని ఇష్టపడని వారు కూడా ఇలా పొడి వేసి చేస్తే తప్పకుండా ఇష్టపడతారండి. కూరని మధ్య మధ్యలో చెక్ చేస్తూ కలుపుకోవాలండి. ఒకసారి ముక్క కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత రుచికి తగినంత ఉప్పు, కారం వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. ఈ పొట్లకాయ కూర తినడం వల్ల ఓన్లీ హెల్త్ బెనిఫిట్సే కాకుండా మన స్కిన్‌కి అలాగే హెయిర్‌కి కూడా ఎంతో మంచిది. హెయిర్ లాస్ అయ్యేవాళ్ళు ఇలా కర్రీగా తీసుకోవటమే కాకుండా ఆ పొట్లకాయ రసాన్ని హెయిర్‌కి రాసినా కానీ హెయిర్ అనేది లాస్ అవ్వకుండా ఉంటుందండి. పొట్లకాయ కూర ఉడికిన తర్వాత ఇప్పుడు ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పొడిని అందులో వేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలుపుకుంటే సరిపోతుంది. కర్రీ రెడీ అయిపోయినట్లే. మీ ఇంట్లో కూడా ఎవరైనా పొట్లకాయ తినని వారు ఉంటే ఒక్కసారి ఇలా పొడి వేసి చేసి చూడండి. తప్పకుండా తింటారు. అలాగే మీకు గనక ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.